అందరికీ షలోం. ప్రార్థన. సింహాసనాసీనుడా, సర్వసృష్టికర్త, వేలాది తుతులతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో పొగడబడుచున్న మా అదోనాయ్ ఎలోహేనో ఎక్క మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము చేత మమ్మల్ని ఉదయకాల స్నానం చేయించి నీ రూపంలోనికి మారుస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి చదవబడిన ధ్యానించబడిన మీరు మాతో మాట్లాడిన విషయాలను ఆ హృదయంలో భద్రపరుచుకొని కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లకుండా లోకాశల్లో కొట్టిపోకుండా ఆత్మ ఫలాలు ఫలించుడి వారిగా మమ్మల్ని నిలవబెట్టుచున్నందులకై ఈ మా మనవులను మా రక్షకు విమోచకుడు యెషువా మెస్సియా నామం అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయినాను త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయినాను త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యాశువ దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యాశువ నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యాశువ దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యాశువ నిత్య ప్రేమ. ప్రేమ యాశువ ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజం దీనిని ఇది గురి అందించలేనిది. ఇది గురి అందించలేనిది. రెండవ రాజుల గ్రంథము 12వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యాజకులు శిథిలావస్థ స్థలమును బాగు చేయుట మా వశమును లేదని రాజుకు తెలియజేయగా, యాజకులు ఒక పెట్టె తయారు చేసి యెహోవా మందిరములోకి వచ్చేటటువంటి ద్వార దగ్గర పెట్టినప్పుడు అదోనేవారి మందిరములకు వచ్చినటువంటి ఆ ద్రవ్యమును ఆ పెట్టెలో వేసినట్లుగా ఆ పెట్టెలో వేసి ఆ యొక్క మందిర శిథిలావస్థ పనిని బాగు చేయుటకు మందిర కాపరులకు ఆ ద్రవ్యం అప్పగించి చేయమని చెప్పినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. అయితే ఆ కాపరులు ఆ పని చేయటానికి ఎవరైతే నియమబడ్డారో, ఎవరు? కంసాలులకు, శిల్పులకు, కాసేటి వారికి, రాతి పని చేసేవారికి, మ్రానులను నరికేవారికి, చెక్కబడిన రాళ్ళను చేసేవారికి ఇవన్నీ ఈ ద్రవ్యమును మందిరములోని ఆ పెట్టెలోని ద్రవ్యమును ఉపయోగించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాని అపరాధ పరిహారార్థ బలులు లేకుంటే ద్రవ్యము, పాప పరిహారార్థ ద్రవ్యము, ఇవేవి కూడా ఆ మందిర శిథిలావస్థ పని చేయడానికి బాగు చేయడానికి ఉపయోగించలేదు అన్న విషయాన్ని ఈ విషయం
క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే సిరియా రాజు హజాయేలు యెరూషలేము మీదకు దండెత్తడానికి వస్తున్నాడన్న విషయాన్ని యోవాషు గ్రహించి ఆ పితరులు చేసినటువంటి బయలుదేవతకు చేసినటువంటి బంగారు విగ్రహములను అలాగనే ఆ ఎలోహిము మందిరంలో ఉన్నటువంటి బంగారము ఇవంతటా కూడా తీసివేసి హజాయేలుకు దూతల ద్వారా పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. హజాయేలు యెరూషలేము మీదకి దండెత్తకుండా తిరిగి వెళ్ళిపోయినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క యోవాషు దగ్గర ఉన్నటువంటి సేవకులు ఇద్దరు కుట్ర పన్ని, ఆ ఇద్దరు ఎవరంటే షిమాతు కుమారుడైన యోజాకారు, షోమేరు కుమారుడైన యెహోజాబాదు. వీళ్ళిద్దరూ కూడా ఈ యోవాషు మీద పడి మరి చంపగా మరణమైనట్లుగా అతన్ని తీసుకెళ్ళి మరి పితరుల సమాధిలో మరి భద్రపరిచినట్లుగా, ఆ తర్వాత యోవాషు కుమారుడైన అమజ్యా మారుగా రాజు అయినట్లుగా కూడా ఈ అధ్యాయం మనం గమనించగలం. ఆమెన్.